నీ పరిశుద్ధ సన్నిధి మాకు తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాము. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తోడుకొని రండి. ప్రభువా, ఈ దినము నుండి జరగనయున్న 30 దినాల కూడికలను మీరు ఆశీర్వదించి సంఘమును దీవించి, ప్రభువా, సంఘము ఆత్మలో వర్ధిల్లి నీ నామ మహిమార్థమై ప్రభువా ప్రతి ఒక్కరూ జీవించినట్లు, విశ్వాసమందు బలపడి తమ జీవితాల ద్వారా, సాక్ష్య జీవితాల ద్వారా నిన్ను మహింపరచునట్లు, ప్రభువా నీ పరిచర్యలో ముందుకు సాగునట్లు, ప్రభువా సువార్త సాక్ష్య జీవితంలో అభివృద్ధి చెందినట్లు నీ కృపా సహాయం దయచేయండి. వర్తమానికులను దీవించి మీ కృపలో ఆత్మతో నింపి అభిషేకించి వాడుకొనండి. నన్ను కూడా నీ కృపాహస్తాలకు అప్పగించుకొనిచుండగా ఆ ప్రభువా నీ చిత్తానుసారంగా ఆశీర్వదించి వాడుకోండి. నాయన, నీ నామమును అత్యధికముగా హెచ్చించుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి, నా ప్రభువా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడగలిగిన హృదయమును అనుగ్రహించి, ప్రభువా నీ వాక్య సత్యములను గ్రహించి నీ వాక్యములో ఉన్న జీవాన్ని పొంది ఆ జీవము సమృద్ధి జీవముగా మారునట్లు ప్రభువా నీ కృప కొరకై వేడుకొనుచున్నాం. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము, మా చూపులు, మా తలంపులు సమస్తము నీ అధీనములో ఉంచుకొని మమ్మల్ని కరుణించి నడిపించుమని, ఈ వాక్య ధ్యానమును దీవించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తిరిగి దేవుడు మీ మధ్య 3 దినాలు ఉండడానికి, మీతో కలిసి సహవసించడానికి, అలాగే దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకై దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను. అలాగే సంఘములో ఉన్న పెద్దలకు, సంఘ కాపరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు ఇవ్వబడిన అంశము క్రైస్తవ పరిశుద్ధత. క్రైస్తవ పరిశుద్ధత వట్టి పరిశుద్ధత కాదు, క్రైస్తవ పరిశుద్ధత. ఇతరుల పరిశుద్ధతకి, క్రైస్తవ పరిశుద్ధతకి తేడా ఉంది. ఇతరుల పరిశుద్ధత అంటే ఏమిటి? క్రైస్తవ పరిశుద్ధత అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇతరుల్లో కూడా పరిశుద్ధత ఉందా? మరి ఈ తేడాని మనం ఎలా గమనించాలి? క్రైస్తవ పరిశుద్ధతకు ఉన్నటువంటి విశిష్టతలు ఏంటి? ఇవి వాక్యానుసారంగా మనం పరిశుద్ధులుగా ఎలా ఉండాలి, ఇవన్నీ 3 దినాలు రేపు ఎల్లుండి కూడా నేర్చుకుందాం, ధ్యానిద్దాం. ఈ సత్యాల్ని హృదయంలో భద్రపరచుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయము. పరిశుద్ధత ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటారు. శాంక్టిఫికేషన్. నా క్రిస్టియన్ శాంక్టిఫికేషన్, క్రైస్తవ పరిశుద్ధత అనే దానికి నిర్వచనము లేక అర్థము ప్రత్యేకించబడుట, టు సెట్ అపార్ట్ ఫర్ ద లార్డ్ అనేటువంటి అర్థము ఉన్నది. టు సెట్ అపార్ట్ ఫర్ ద లార్డ్, ప్రభు కొరకు
ప్రత్యేకించబడుట అని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకమైన జీవితం జీవించుట, ప్రత్యేకించుట, ప్రత్యేకించబడుట, ప్రత్యేకించుకొనుట, వేరుగా ఉండుట అనేటువంటి అర్థము మన క్రైస్తవ పరిశుద్ధత యొక్క అర్థం. అలాగే ఈ పరిశుద్ధతలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి స్థాన పరిశుద్ధత, పొజిషనల్ హోలీనెస్, స్థాన పరిశుద్ధత. రెండవది ఆచరణ పరిశుద్ధత, ప్రాక్టికల్ హోలీనెస్. మూడవది వ్యక్తిగత పరిశుద్ధత, పర్సనల్ హోలీనెస్. ఇవి మనము ఈ దినము ధ్యానిద్దాం. మొదటిగా స్థాన పరిశుద్ధత, పొజిషనల్ హోలీనెస్ అంటే ఏమిటి? పొజిషనల్ హోలీనెస్, స్థాన పరిశుద్ధత, ఇది ప్రభు వలన మనకు ఇవ్వబడిన పరిశుద్ధత అని అర్థం చేసుకోవాలి. ప్రభువు ద్వారా, ప్రభువు శిలువ కార్యం ద్వారా మనము పరిశుద్ధులముగా చేయబడినాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆ వాక్యం చూసినట్లయితే ఆ చిత్తమును బట్టి, అనగా దేవుని దయా సంకల్పాన్ని బట్టి, ఆ చిత్తాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుని దయా సంకల్పాన్ని బట్టి మన పాపములకు న్యాయసమ్మతమైన పరిష్కారము దేవుడు చేశాడు గనుక మనము మన పాపములు క్షమించబడుట ద్వారా మనము నీతిమంతులముగా చేయబడుట ద్వారా ఈ పరిశుద్ధత పొంది మనం పరిశుద్ధులమయ్యాం. గనుక క్రీస్తునందు దేవుడు మనలను పరిశుద్ధపరిచి మనలను పరిశుద్ధులుగా చూస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత, ఆ వచనంలో ఒక్కసారి అనే మాట చాలా ముఖ్యమైన మాట. వన్స్ ఫర్ ఆల్ అంటే వన్స్ ఫర్ ఆల్ వీఆర్ మేడ్ హోలీ, వన్స్ ఫర్ ఆల్ వీఆర్ సాంక్టిఫైడ్. జీవితకాలము, జీవిత అంతం వరకు మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. వీఆర్ మేడ్ హోలీ అనేది గొప్ప విషయం. స్థాన పరిశుద్ధత, ఆయన అర్పణము ద్వారా, ఆయన శరీరము
అర్పించబడుట ద్వారా, ఒక్కసారే అర్పించబడుట ద్వారా యుగాంతం వరకు లేక యుగములు సర్వయుగములలో ఒక్కసారే అర్పించబడి ధర్మ సంస్థాపనార్థం యుగే యుగే కాదు, యుగే యుగే కాదు, అన్ని యుగాలకి ఒకేసారి వన్స్ ఫర్ ఆల్ అనేది మనకు ఎంతో ఆదరణ కలుగజేస్తుంది. వన్స్ ఫర్ ఆల్ he died for us, for all the humanity. సకల మానవుల పాప పరిహారార్థం ఒకే ఒక్క బలి అర్పించాడు. ఆ ఒక్కసారి అర్పించబడిన బలిని బట్టి ఆయన యందు విశ్వసించిన వారందరూ పరిశుద్ధులు. ఇది స్థాన పరిశుద్ధత. గనుక ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని భూమి పునాదులు వేయబడకముందే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు మనల్ని ఏర్పరచుకొని మనల్ని పిలిచి మనల్ని నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధపరిచాడు. గనుక ఈ స్థాన పరిశుద్ధతను మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఒక్క అర్పణ ద్వారా వచ్చిన పరిశుద్ధత మనకు. దీని యొక్క రెండవ లక్షణం లేక మూడవ లక్షణము, ఇది సంపాదించుకున్న పరిశుద్ధత కాదు. క్రియల చేత సంపాదించుకున్న పరిశుద్ధత కాదు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఆచరించి సంపాదించుకున్న పరిశుద్ధత కాదు. సమాజానికి దూరంగా పోయి అడవిలో తపస్సు చేసి సంపాదించుకున్న పరిశుద్ధత కాదు. అది తినకూడదు, ఇది తినకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, దీన్ని ముట్టుకోకూడదు అని ఈ విధులను ఆచరణలను ఆచరించుట ద్వారా సంపాదించుకున్న పరిశుద్ధత కాదు. ఒక మోరల్ కోడ్ లేక నీతి చట్టానికి లోబడి జీవిస్తూ దీన్ని నేను నెరవేర్చాను అని అతిశయంగా చెప్పుకోదగిన పరిశుద్ధత కాదు. ఇది సంపాదించుకున్న పరిశుద్ధత కాదు. ఇది ఆపాదించబడింది, సంపాదించుకున్నది కాదు, ఇది ఆపాదించబడింది. రక్షణ ఎలాగో పరిశుద్ధత కూడా అంతే. రక్షణ కూడా సంపాదించుకున్న రక్షణ కాదు, ఇది ఆపాదించబడి కృపచేత అనుగ్రహించబడిన రక్షణ. అలాగే పరిశుద్ధత కూడా క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఆయన శరీరం ఒక్కసారి అర్పించబడుట ద్వారా మనకు ఆపాదించబడిన పరిశుద్ధత. ఇది చక్కగా ముందు అర్థం చేసుకోవాలి. ఇది సంపాదించుకున్నది కాదు, ఇది ఆపాదించబడినది. హెబ్రీ 10లోనే 14వ వచనములో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలమునకు అనే మాట చాలా ముఖ్యం. ఫర్ ఎవర్ వీఆర్ మేడ్ హోలీ, వీఆర్ మేడ్ పర్ఫెక్ట్ ఫర్ ఎవర్. సదాకాలానికి మనల్ని సంపూర్ణులుగా చేశాడు. కనుక ఈ పరిశుద్ధత మనం సంపాదించుకుంది కాదు,
వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సరిపోతుంది ఈ స్థాన పరిశుద్ధత, పొజిషనల్ సాంక్టిఫికేషన్. ఇది ఆపాదించబడింది మనందరికీ. క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆపాదించబడిన పరిశుద్ధత. తర్వాత విషయం ఏంటంటే, ఇది క్రియల మూలమైంది కాదు, ఇది విశ్వాస మూలమైంది. ఈ స్థాన పరిశుద్ధతను అర్థం చేసుకోవాలి అంటే విశ్వాసం ద్వారానే అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నమ్మువారిని పరిశుద్ధులుగా తీర్చాడు. రోమా 3:24లో ఏమంటాడంటే, ఎవరు నీతిమంతులుగా చేయబడ్డారు అంటే నమ్మువారు. కాబట్టి నమ్మువారు అంటాడు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆ నీతిమంతులే పరిశుద్ధులు. కనుక అక్కడ పరిశుద్ధత అనే మాట వాడుకోవచ్చు. ఉచితముగా పరిశుద్ధులని తీర్చబడుతున్నారు. ఉచితముగా పరిశుద్ధులని తీర్చబడుతున్నారు. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, విశ్వాసము ద్వారా నమ్మువారు, నమ్మిన వారందరూ క్రీస్తు యేసు ప్రభునందలి విమోచన కార్యం నందు విశ్వసించిన వారందరూ, ఆ రక్తము నందు విశ్వసించిన వారందరూ పరిశుద్ధులు అని దేవుని వాక్యం చెబుతుంది. పరిశుద్ధపరచబడిన వారు, పాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. పరిశుద్ధపరచబడిన వారు, ప్యాసివ్ వాయిస్. మనం చేసింది ఏం లేదు అక్కడ, మన క్రియలు అక్కడ లేవు. మనది ఏమైనా ఉంది అంటే అది నమ్ముకోవటం మాత్రమే, అది నమ్ముకోవటం మాత్రమే. మరి నమ్ముకున్నావా? నమ్ముకుంటే నువ్వు పరిశుద్ధురాలివే. నువ్వు నమ్ముకున్నావా? పరిశుద్ధుడివే. దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నమ్మిన వారందరూ పరిశుద్ధపరచబడిన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా, లేక 2వ వచనంలో, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై. కనుక క్రీస్తు యేసునందు sanctified in Christ, in Christ. ఎవరైతే క్రీస్తునందు విశ్వసించారో వారందరూ క్రీస్తునందు పరిశుద్ధపరచబడినారు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆయన మన పాపములకు రావలసిన శిక్ష ఆయన అనుభవించాడు. మనము పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన తీర్పు, మనం పొందవలసిన మరణము ఆయన పొందినందున మనకు బదులుగా ఇన్ అవర్ సబ్స్టిట్యూషన్ ఆయన పొందాడు గనుక మనం పొందినట్టే. గనుక మనము మన పాపములకు తీర్పు పొందాం, మన పాపాలకు శిక్ష అనుభవించాం, మన పాపాలకు మరణము కూడా అనుభవించి తిరిగి మరణములో నుండి లేచాం. ఇవన్నీ ఎప్పుడు
కానీ విశ్వాసము ద్వారా అవి క్రీస్తులో జరిగినాయి. కానీ అవి మనవి. ఆ తీర్పు నాది, ఆ శిక్ష నాది, ఆ మరణం నాది. నా స్థానంలో నా ప్రతినిధిగా నా ప్రభువు పొందాడు కాబట్టి నేను కూడా పొందాను. నేను పొందినట్టే కనుక నేను పరిశుద్ధపరచబడ్డా. కనుక ఇది క్రియల మూలమైంది కాదు, ఇది విశ్వాసం మూలమైంది. బై ఫెయిత్ we are justified as holy. విశ్వాసము ద్వారా, మన యొక్క విశ్వాసము ద్వారా, క్రీస్తునందలి మనకున్న విశ్వాసం ద్వారా మనము పరిశుద్ధులముగా తీర్చబడినాము, పరిశుద్ధపరచబడినాము, పరిశుద్ధులుగా తీర్చబడినాము. we are justified, we are counted, we are counted as holy. కనుక మనం విశ్వాసులముగా స్థాన పరిశుద్ధత అనేది మనకు ఇవ్వబడింది. కనుక క్రైస్తవ పరిశుద్ధత క్రీస్తే. మన పరిశుద్ధత ఇప్పుడు ఎవరు అంటే క్రీస్తే. నా పరిశుద్ధత నేను ఒక మోరల్ కోడ్ నుండి, ఒక మోరల్ కోడ్ లేక ఒక చట్టాన్ని అనుసరించి తూచా తప్పకుండా జీవించిన నా జీవితంలో ఉన్న పరిశుద్ధత కాదు. నా పరిశుద్ధత ఒక బిహేవియర్ కాదు. నా పరిశుద్ధత ఒక పర్సన్. అర్థం చేసుకోవాలి, కష్టమే అది అర్థం చేసుకోవటం. నా పరిశుద్ధత ఇప్పుడు ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నా పరిశుద్ధత. ఆయన్ని మన పరిశుద్ధతగా అర్థం చేసుకోవడం ఆత్మలో చాలా అవసరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని ఎక్కడ వ్రాయబడింది? ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఇర్మియా గ్రంథంలో 17 ఇర్మియా గ్రంథంలో అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలను అనే వాక్యము నెరవేరునట్లు దేవుడు ఆయన్ను మనకు పరిశుద్ధతగా చేసి ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడింది అది. ఆ ప్రవచన వాక్యము ఎవరి యందు అతిశయించాలి? దేవుని యందే అతిశయించాలి అనేటువంటి వాక్యము అందులో ఉంది. కనుక ఇక్కడ మళ్ళా తీయండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 31లో అయితే ఆయన మూలముగా అంటే దేవుని మూలముగా మనము క్రీస్తు యేసునందు ఉన్నవారము అని రాస్తూ, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయ. కనుక క్రీస్తు ప్రభువే మన పరిశుద్ధత, ఆయనే మన జ్ఞానము, ఆయనే మన నీతి. కనుక క్రీస్తును మన యొక్క పరిశుద్ధతగా మొదట అంగీకరించడం,
నేర్చుకోవాలి. బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నా పరిశుద్ధత క్రీస్తే. మొదటిది, నేను పరిశుద్ధుడను. రెండవది, నా పరిశుద్ధత క్రీస్తే. ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడే మన తర్వాత జీవితం దీని మీద ఆధారపడి ఉంటుంది. We walk by faith, not by sight. మన నడక, క్రైస్తవ నడక, మన ప్రాక్టీస్, మన ప్రాక్టికల్ లైఫ్ మన ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ ఫెయిత్? ఇదిగో ఈ పొజిషనల్ శాంక్టిఫికేషన్ మీద నేను నమ్ముకున్న విశ్వాసం మీద మన ప్రాక్టీస్ ఆధారపడి ఉంటుంది. కనుక ఇది ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా, నమ్మాలి. ఇది బేసిస్, అంటే ఇది మూలం. ఈ సత్యము గ్రహించటం చాలా అవసరం. కనుక ఈ స్థాన పరిశుద్ధత క్రీస్తు ప్రభువే. కనుక నా ప్రభువే నా పరిశుద్ధత అనేటువంటి ఆత్మీయ అనుభవంలోనికి రావాలి. ఇది మామూలుగా మా వాక్యం వినటం ద్వారా కొంతమందికి అర్థం కాదు. కొంతమంది కాదు, ఎవరికి అర్థం కాదు. కేవలం వాక్యం వినటం ద్వారా అర్థం కాదు. అది విశ్వాసం ద్వారానే అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మని ద్వారానే అర్థం అవ్వాలి. ఆత్మలో అనుభవంలోనికి రావాలి. ఏదైనా అంతే. క్రైస్తవ జీవితంలో బాహ్యం పనిచేయదు, బాహ్యం వేస్ట్. ప్రతి సత్యము కూడా ప్రతి వాక్య సత్యము కూడా ఆత్మలో అనుభవంలోనికి రావాలి. నువ్వు బాహ్యంగా ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్నావు. దాని అర్థం ఏంటి? ప్రభుతో పాటు చనిపోవడం, ప్రభుతో పాటు తిరిగి లేవడం. అర్థం మంచిదే. కానీ ఆ సత్యము ఆత్మీయంగా ఆత్మానుభవంలోనికి రావాలి. అది బాహ్యంగానే ఉంటే లాభం లేదు. ఎందుకు పనికిరావు, పని చేయదు. కనుక ప్రతి సత్యము కూడా వాక్యము, ప్రార్థన, ఆత్మ ద్వారా మన ఆత్మ అనుభవంలోనికి, ఆత్మ వివేచనలోనికి రావాలి. ఆ ఆత్మానుభవంలోని తీసుకొని రా దేవా అని ప్రార్థన చేయాలి. దేవుణ్ణి బతిమాలుకోవాలి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తున్నాడు 119వ కీర్తనలో. చదివిందంతా అర్థం కాదు, విన్నదంతా అర్థం కాదు. అది ఆత్మీయ అనుభవంలోనికి రావాలి. అలాగే స్థాన పరిశుద్ధతను ముందు అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు మనం చాలా నీతిగా బ్రతికి పరిశుద్ధంగా జీవించి నేను ఇప్పుడు పరిశుద్ధునయ్యాను అని చెప్పలేం. నేను ఇప్పుడు పరిశుద్ధుడను, ఇంతగా నీతిగా జీవించాను కాబట్టి నేను పరిశుద్ధుడను. నీవు నీతిగా జీవించినందువల్ల పరిశుద్ధుడవు కాలేవు. నేను పరిశుద్ధుడను కాలేను. నీవు పరిశుద్ధంగా జీవించటానికి ట్రై చేశావు, ప్రయత్నించావు. చాలా ప్రయత్నించి ముక్కు మూసుకొని, కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, అటు ఇటు చూడకుండా కూడా ప్రయత్నించి నేను పరిశుద్ధుడనయ్యానని చెప్పినా నీవు పరిశుద్ధుడవు కాదు. కారణం
నీ క్రియల వల్ల వచ్చిన పరిశుద్ధత కాదు. అది అర్థం చేసుకో. నువ్వు పరిశుద్ధంగా జీవించాను అని నువ్వు గర్వంగా చెప్పుకొనదగిన పరిశుద్ధత కాదిది. ఆయన ఉచిత కృపచేతనే విశ్వాసము ద్వారా క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఆయన శరీరము ఒక్కసారే అర్పించబడుట ద్వారా వచ్చిన పరిశుద్ధత. ఈ పరిశుద్ధతని ఎవరు క్రియల ద్వారా సంపాదించుకోలేరు. వచ్చిన పరిశుద్ధతను ఎవరు పోగొట్టుకోలేరు. అర్థం చేసుకో. ఈ పరిశుద్ధత, ఈ స్థాన పరిశుద్ధతని, ఈ పొజిషనల్ శాంక్టిఫికేషన్ని ఎవరు క్రియల ద్వారా సంపాదించుకోలేరు. విశ్వాసం ద్వారా సంపాదించుకున్న ఈ పరిశుద్ధతను పోగొట్టుకోలేరు. గొప్ప విషయం ఇది. అర్థం చేసుకోండి ఈ సత్యాన్ని. రెండవది ఆచరణ పరిశుద్ధత. కనుక క్రిస్టియన్ ఫ్రీడమ్ యొక్క క్రిస్టియన్ హోలీనెస్, శాంక్టిఫికేషన్ యొక్క ప్రత్యేకమైన తేడా ఏంటి ఇతరుల పరిశుద్ధతకి మన పరిశుద్ధతకి? ఆ ఇతరుల పరిశుద్ధతను అసెటిజం అంటారు. అసెటిజం అనగా ఈ శరీరాన్ని బాధపరచుకోను, తపస్సు చేసో, లేక కోరికలు చంపుకోను, సమాజానికి దూరంగా వెళ్ళు, విల్లు పవర్తో ఎంతో చేసి సంపాదించుకున్నాను అని వాళ్ళు చెప్తారు. యోగా ద్వారా లేక వగైరా కర్మకాండల ద్వారా సంపాదించుకున్నానని, అది వాళ్ళ పరిశుద్ధత. మన పరిశుద్ధత అది కాదు. మనం సంపాదించుకోలేదు, మనకు సంపాదించి ఇచ్చాడు. ఎవరో? మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సంపాదించాడు. రక్షణ అయినా, నీతి అయినా, క్షమాపణ అయినా, ఏదైనా ఆయన సంపాదించి ఇచ్చాడు. దాన్ని బట్టే నీవు నేను పరిశుద్ధులమయ్యా. అది ఫండమెంటల్ డిఫరెన్స్. వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళకి అసలు పరిశుద్ధత లేదు. నిజముగా పరిశుద్ధుడు ఒకడి నేలపై లేడు. ఎవడు కూడా పరిశుద్ధుడు కాడు. ఆయన ఉచితమైన కృపచేతనే మనకి పరిశుద్ధత అనుగ్రహించి మనలను పరిశుద్ధులుగా చేశాడు. సదాకాలానికి పరిశుద్ధులమయ్యాం. అది గమనించాలి మనం. వన్స్ ఫర్ ఆల్. ఒకసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత తిరిగి ప్రభు మధ్యాకాశమునికి వచ్చి మనమందరం ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు పరిశుద్ధులమే. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సత్యం మనం విశ్వాసం ద్వారా స్వతంత్రించుకుంటున్నాం. రెండవది ఆచరణ పరిశుద్ధత. ఆచరణలోకి ఈ పరిశుద్ధత రావాలి. స్థానములో ఉన్న ఈ పరిశుద్ధత మన ఆచరణలోనికి రావాలి. దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, మనం పరిశుద్ధులము గనుక పరిశుద్ధులంగా జీవించాలి. అది అర్థం చేసుకోవాలి. బికాజ్ వీఆర్ హోలీ, because we are made holy, we should live holy. అదే అంటాడు.
నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కనుక ఈ స్థాన పరిశుద్ధత విశ్వాసం ద్వారా మనము ఎంచుకొని ఆ పరిశుద్ధతను నిజ జీవితంలో చూపించాలి. అంటే మన నిజ జీవితంలోని పరిశుద్ధతకు ప్రేరణ, మోటివ్, ప్రేరణ ఎక్కడి నుంచి రావాలి? ఆ స్థాన పరిశుద్ధతలో నుంచి రావాలి. నేను నిన్ను పరిశుద్ధపరిచాను నా బిడ్డ, నువ్వు పరిశుద్ధంగా జీవించు. అది దేవుడు చెప్తుంది. నేను ఎప్పుడు పరిశుద్ధుని అయ్యాను తండ్రి అని అడగకూడదు. నీకు తెలుసు నువ్వెప్పుడు పరిశుద్ధుడు అయ్యావు. ఆ నీ ప్రభు నీ కొరకు ఎప్పుడైతే చనిపోయాడో, ఆయన రక్తం నీ కొరకు ఎప్పుడైతే చిందించబడిందో, నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచావో అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నిన్ను పరిశుద్ధునిగా చూస్తున్నాను అంటాడు దేవుడు. ఇక నీవు నా బిడ్డవి, మరి నేను పరిశుద్ధుని కదా, నీ తండ్రిని, నీవు కూడా పరిశుద్ధంగా ఉండు అంటాడు. కనుక ఇప్పుడు మన ఆచరణ పరిశుద్ధతకు ప్రేరణ స్థాన పరిశుద్ధత నుండి రావాలి. అది అర్థం చేసుకోండి. మన నిజ జీవితంలో, అనుదిన జీవితంలో పరిశుద్ధతకు ప్రేరణ, మోటివ్ ఎక్కడి నుంచి రావాలి అంటే, నేను పరిశుద్ధుని కదా గనుక నేను పరిశుద్ధంగా జీవించాలి. నేను దేవుని బిడ్డను కదా, నేను పరిశుద్ధుని కదా, నేను చేయకూడదు ఈ పనులు. నేను పరిశుద్ధుని కదా, సినిమాలు చూడకూడదు. నేను పరిశుద్ధుని కదా, అపవిత్ర దృశ్యాలు చూడకూడదు. నేను పరిశుద్ధురాలి కదా, అపవిత్రమైన పనులు చేయకూడదు, అపవిత్రమైన చూపులు చూడకూడదు, నా పరిశుద్ధతను పాడు చేసే పనులు నేను చేయకూడదు అనేటువంటి ప్రేరణ ఎక్కడి నుంచి రావాలి? ఈ స్థాన పరిశుద్ధత నుండి రావాలి. నేను పరిశుద్ధుడిని అనేటువంటి ఆ యొక్క సత్యము, అది సంపూర్ణంగా మనం నమ్మినప్పుడు, అది మనలో పనిచేస్తున్నప్పుడు, ఆ సత్యము మనము విశ్వాసము ద్వారా ఆ సత్యాన్ని ఎంచుకొని మనము జీవించాలి. అందుకే క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో చాలాసార్లు మీకు చెప్పాను. నో బీ డూ అంటే సత్యాన్ని తెలుసుకో, రెండవది తెలిసిన సత్యాన్ని ఎంచుకో, విశ్వాసం ద్వారా ఎంచుకో, ఎంచుకున్న సత్యం ప్రకారము జీవించు, లేక పరిశుద్ధాత్మకు అప్పగించుకో జీవించడానికి. మరలా 3 చెప్తాను జాగ్రత్తగా. సత్యాన్ని తెలుసుకో, వాక్య సత్యాన్ని తెలుసుకో, తెలుసుకున్న సత్యాన్ని విశ్వాసం ద్వారా ఎంచుకో, ఎంచుకున్న సత్యాన్ని పరిశుద్ధాత్మనికి అప్పగించుకున్న ద్వారా ఆచరణలో పెట్టు, జీవించు. చాలా ముఖ్యమైన మాట ఇది. క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా అవసరమైనది. తెలుసుకో, ఎంచుకో, అప్పగించుకో. కనుక ఈ ఆచరణ పరిశుద్ధ జీవితం ఆచరణలో పెట్టడానికి స్థాన పరిశుద్ధతే మనకు ప్రేరణ ఇస్తుంది. మన ఐడి అంటాం దాన్ని, మన ఐడెంటిఫికేషన్.
ఏమిటి మన ఐడెంటిఫికేషన్, మన గుర్తింపు ఏంటి అంటే క్రీస్తునందు పరిశుద్ధులము, క్రీస్తునందు పరిశుద్ధులము. కనుక క్రీస్తునందు పరిశుద్ధులు చేతులెత్తండి, చేతులెత్తండి. క్రీస్తునందు పరిశుద్ధులు చేతులెత్తండి. చాలామంది తెచ్చండి. థ్యాంక్ యూ. చాలామందికి డౌటు, నేను పరిశుద్ధుడినేనా అంటే విశ్వాసం లేదా నీకు? విశ్వాసము పని చేయకపోవడానికి నీలో ఉన్న జీవితం వైపు నీవు చూసుకుంటున్నావు కాబట్టి నీకు చేతులెత్తే ధైర్యం రాలే. నీ జీవితం వైపు చూసుకోవటం కాదు. ఎవరి వైపు చూస్తే ధైర్యం వస్తుంది? ఎవరి వైపు చూస్తే ధైర్యం వస్తుంది? సిలువ వేయబడిన దేవుడు అనబాకు, మన కోసం చనిపోయినా ఒకే అర్పణం అర్పించిన క్రీస్తే మన దేవుడమ్మా, క్రీస్తే మన దేవుడు. ఆయన వైపు చూడడం నేర్చుకో. ఆయన వైపు చూచినప్పుడు విశ్వాసమును కర్త కొనసాగించేవాడు ఆయన గురించి చెప్పు. ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ ఉంటారు చాలామంది. ప్రతిదానికి దేవుడే. దేవుడిని నువ్వు చూసావా, నేను చూసామా? ఎవరు చూడలే. మనం చూసింది, మనకు తెలిసిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, మనల్ని పక్కన కూర్చోబెట్టుకున్న దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. అర్థమవుతుందా? తండ్రిని బయలుపరిచిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. గనుక స్థాన పరిశుద్ధత నుండి ప్రేరణ కలుగుతుంది. ఇంకా ఈ ప్రేరణ అంటే పరిశుద్ధ జీవితానికి ఆచరణలో పెట్టడానికి ఈ ప్రేరణ కావాలి. ఈ ప్రేరణ కూడా బలమైన ప్రేరణ అయి ఉంటేనే తప్ప ఈ పరిశుద్ధ జీవితం జీవించలేం. కనుక ఈ బలమైన ప్రేరణ మొదటిది స్థాన పరిశుద్ధత నందలి విశ్వాసం. స్థాన పరిశుద్ధత, ప్రభు ఇచ్చిన పరిశుద్ధతలోని విశ్వాసం. రెండవది ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. 2 కొరింథీ 5:14 అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయొచ్చు. కనుక ఆయన ప్రేమను బట్టి మనము ఆచరణలో పరిశుద్ధతను కలిగి ఉంటాం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు అంటాడు. కనుక ప్రేమకు, విధేయతకు, పరిశుద్ధతకు సంబంధం ఉంది. ప్రేమకు, విధేయతకు సంబంధం ఉంది. కనుక నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. 23వ వచనం, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి. కనుక ఈ ప్రేరణ ఎక్కడి నుంచి రావాలి? స్థాన పరిశుద్ధతలో నుండి రావాలి. రెండవది యేసయ్య ప్రేమలో నుండి రావాలి. ప్రభువా, నీవు నన్ను ఇలా ఎంతగా ప్రేమిస్తున్నావు కనుక నేను నీకోసమే జీవిస్తా, పరిశుద్ధంగా జీవిస్తా, నీలాగా జీవిస్తా అనేటువంటి బలమైన కోరిక విశ్వాసిలో కలుగుతుంది. కనుక ప్రేరణ ముఖ్యం. ఆచరణ పరిశుద్ధతలో ప్రేరణ స్థాన పరిశుద్ధత నుండి వస్తుంది, దేవుని ప్రేమ నుండి వస్తుంది.
మూడవదిగా దేవుడు మనలో ఉంచిన నవీన స్వభావం ద్వారా వస్తుంది. దేవుడు మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో మనకు నూతన స్వభావం ఇస్తాడు. యెహెజ్కేలు 36:26 ప్రకారము చూడండి, అవసరం లేదు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదని అంటాడు. కనుక ప్రభువుని నమ్మిన బిడ్డలందరిలో ఈ నూతన స్వభావం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఈ నూతన స్వభావాన్ని గురించి చెప్తాడు. ఎఫెసీ 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవాలి. కనుక నూతన స్వభావం మనకిచ్చాడు. యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలందరిలో నూతన స్వభావం ఉంటుంది, ఆ ప్రాచీన స్వభావం కూడా ఉంటుంది. అయితే మనము విశ్వాసం ద్వారా ప్రభువు చూపించిన ప్రేమను బట్టి ఈ ప్రాచీన స్వభావానికి లోబడకూడదు. ఈ నూతన స్వభావము మనల్ని నడిపించాలి. ఈ నూతన స్వభావము ప్రాచీన స్వభావాన్ని అణగద్రొక్కాలి. ఈ ప్రాచీన స్వభావం అణిచివేయబడాలి, త్రొక్కబడాలి. నూతన స్వభావము ఎదగాలి. అది జరిగినప్పుడు ఆచరణ పరిశుద్ధత చక్కగా ఉంటుంది. ఆచరణలో పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. ఆచరణలో పరిశుద్ధంగా జీవించలేము అని ఒప్పుకోవాలి. విశ్వాసి నా శక్తి చాలదు దేవా అని ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఇది చాలా ముఖ్యం. నీ సన్నిధిలో పరిశుద్ధునై ఉండడానికి నీవు నాకు అనుగ్రహించిన పరిశుద్ధతను ఆచరణలో చూపడానికి నా శక్తి చాలదు అని తెలుసుకోవాలి. ముందు నా విల్ పవరు చాలదో, నా జ్ఞానము చాలదో, నా శక్తి చాలదో. మరి ఎలాగా? ఎవరి శక్తి కావాలా? దేవుని శక్తి కావాలి. నేను సినిమాలు చూడకుండా ఉండలేను, నాకు అసలు చేత కాదు, పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డాను, కంప్యూటర్లో బూత్ బొమ్మలకు అలవాటు పడ్డాను. చాలామంది విశ్వాసులు అలవాటు పడ్డారు, చెప్పుకోలేక చేస్తున్నారు, లోపల కుమిలిపోతున్నారు, పరిశుద్ధత పోగొట్టుకున్నారు, స్థాన పరిశుద్ధతను కూడా క్లెయిమ్ చేసుకోలేనటువంటి నీరసమైన స్థితిలోకి వచ్చారు. ఈ మాటలు అలవాట్లో ఉన్న వాళ్ళకే తగులుతాయి, మిగిలిన వాళ్ళకి తగలం. ఆ అలవాట్లో, ఆ పాపపు దురలవాట్లో ఎవరున్నారో వాళ్ళకే తగులుతాయి. ఈ బూతు బొమ్మలు చూడకుండా ఉండలేకపోతున్నాను ప్రభువా, వీటిని మానడానికి నా శక్తి చాలు. ఈ శక్తి ఎక్కడి నుంచి రావాలా? పరిశుద్ధాత్మ నుండి. మన మనసంతా ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఈ నూతన స్వభావం యొక్క శక్తిని బట్టి
మనం ఆయన ప్రేమను ఉన్నతమైన స్థితిలో ఆస్వాదిస్తున్నప్పుడు ఆ శక్తి వస్తుంది. నేను 24 గంటలు తాగేవాడిని ఇదివరకు. ఆయన నమ్మినప్పుడు ఎక్కడ పోయిందో ఆ అలవాటు? పోయింది, ఎటు పోయిందో? 24 గంటలు రాత్రి మగళ్ళు పేకాట ఆడేవాడిని క్లబ్లో, ఆఫీసర్స్ క్లబ్లో. ఆయన నమ్మినప్పుడు ఎక్కడ పోయింది అలవాటు? మీ స్టేషన్ వచ్చింది దిగరా అనేవాళ్ళు మాకు, మ్యూజిక్ పార్టీ వాళ్ళు. నువ్వు పోవాల్సిన స్టేషన్ వచ్చింది దిగరా, ఇంకా గార్డు విజులు వదలేదులే, ఇంకొక ఆటేయి అనేవాడిని. పేకాట. అంత భయంకరమైన స్థితిలో ఉన్న పాపస్థితి ఎలా పోయింది? మన శక్తి కాదు, తెలుసుకోవాలి. అది పరిశుద్ధాత్మని. కనుక దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నాకు చేత కాదు, నీవు నన్ను శక్తితో నింపు అని మన మనసు అంతా ప్రభువు మీదకి వెళ్ళినప్పుడు నిజమైన పరిశుద్ధత మనలో వస్తుంది. మన మనసంతా ప్రభువు మీదకి వెళ్ళాలి. వీ మస్ట్ లవ్ హిమ్ బికాజ్ హీ లవ్స్ ఫస్ట్ లవ్డ్ అస్. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమించాలి. అప్పుడు వస్తుంది ఆ శక్తి. అంతేకాదు, ఎఫెసీ 3:15 ప్రకారం, ఎఫెసీలకు రాసిన పత్రిక 3:15 ప్రకారం, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుట. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుట అనేది మనలో జరగాలి. అప్పుడు పరిశుద్ధ జీవితం ఆచరణలోనికి వస్తుంది. ఆ పరిశుద్ధత స్థాయి ఆచరణలో కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలా ఉన్నతంగా ఉంటుంది. అంత ఉన్నతం అంటే మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె, ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోండి? దేవుని పోలి నడుచుకోండి. ఎంత స్టాండర్డ్ పెట్టాడు ఆచరణ పరిశుద్ధతలో. ఆచరణలో చాలా ఉన్నతమైన ప్రమాణము పెట్టాడు. హై లెవెల్ స్టాండర్డ్. దేవుని పోలి నడుచుకోవాలి దేవుని బిడ్డ. మనకు అంత హై లెవెల్ శాంక్టిఫికేషన్ లేక పరిశుద్ధత నిర్ణయించాడు. అదే యోహాను భక్తుడు కూడా చెబుతాడు, ఆయనలో ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తను తాను పవిత్రునిగా చేసుకోవాలి. ఆయన పవిత్రుడున్నట్టు మనం పవిత్రులుగా జీవించాలి అని వాక్యం చెబుతాం. దానికి ఇది ఆచరణ పరిశుద్ధత. మూడవది వ్యక్తిగత పరిశుద్ధత, పర్సనల్ హోలీనెస్. ఈ పరిశుద్ధత, వ్యక్తిగత పరిశుద్ధత మన జీవితంలో మనకు కలిగే ఫలించుటలో అదొక భాగం. మనకు కలిగే ఫలము పరిశుద్ధత. రక్షింపబడిన వారి జీవితంలో కలిగేటువంటి ఒక గొప్ప ఫలం పరిశుద్ధత. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అది చాలా గొప్ప ఆశీర్వాదం. డబ్బులు కాదు ఆశీర్వాదం, పైసలు కాదు, ఇల్లు, ఆస్తి, కారు ఈ కాదు ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలామంది. క్రీస్తుని నమ్ముట వలన నీకు వచ్చే పరిశుద్ధతే ఆశీర్వాదం. నీవు పరిశుద్ధంగా జీవించటమే ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి వచ్చేటువంటి కృప, సమాధానం, గొప్ప ఆశీర్వాదాలు. కృప ఆశీర్వాదాలను మించి, సమాధానాన్ని మించిన ఆశీర్వాదం ఎక్కడా లేదు. ఒక లక్షాధికారి దగ్గరికి పోయి
ఒక 10 గ్రాములు సమాధానం వెయ్యి అని అడుగు. ఒక 10 గ్రాములు సమాధానం నీ దగ్గర ఉంటే వెయ్యి. ఓ 1/4 కిలో సమాధానం ఇస్తావా? సమాధానం లేదురా బాబు, నాకు రాత్రి నిద్ర పట్టదు, నేను ఎప్పుడు చద్దామని కోరుకుంటున్నారు నా బిడ్డలే నా ఆస్తిని కాజేయడానికి. నిజమైన ఆశీర్వాదం పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. రోమా 6, రోమిలకు రాసిన పత్రిక 6:22 అంటాడు, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. కనుక వ్యక్తిగతంగా మనం ఫలిస్తున్నది దేనిలో? నీకు ఎంతో లక్షలు ఇచ్చాడు, నీకు పరిశుద్ధత ఉందా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? గొప్ప ఆస్తి పొందావు, పరిశుద్ధత ఉందా? సమాధానం ఉందా నీ హృదయంలో? కనుక నిజమైన ఆశీర్వాదం మనం పరిశుద్ధత పొందడమే, లేక మన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండడమే. ఇందులో మనం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పాలి. రైట్. వ్యక్తిగత పరిశుద్ధతలో ప్రతి ఒక్కరము చాలా వెనుకబడి ఉన్నాము అని పశ్చాత్తాపడాలి. ప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 5:20లో, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకానికి వెళ్ళరు అన్నాడు. శాస్త్రులు పరిసయ్యుల నీతి వేషధారణ, మాకు చేత కాదని ఒప్పుకోరోళ్ళు, మేము నీతిమంతులము అని గొప్పలు చెప్పుకుంటారు. స్వనీతి పరులు వాళ్ళు, తమ క్రియలు యందు అతిశయపడతారు, వారిలో యథార్థత లేదు. పాపం చేస్తున్నా అది పాపం కాదు అనుకుంటారు, పాపాన్ని లోపల కప్పిపెట్టుకుంటారు. అది పరిశుద్ధత కాదు. శాస్త్రుల పరిశుద్ధత కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలంటే ఆల్రెడీ స్థాన పరిశుద్ధత చాలా అధికంగా ఇచ్చాడు. ఆ స్థాన పరిశుద్ధత మీద, దేవుని ప్రేమ మీద, నూతన స్వభావం మీద ఆధారపడి ప్రేరేపించబడి వస్తున్నటువంటి మన ఆచరణ పరిశుద్ధాత్మ కూడా చాలా యథార్థంగా ఉండాలి. వేషధారణ ఉండకూడదు, యథార్థంగా ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. మనం కూడా వెలుగులో ఉన్నవారం కనుక చీకటి మనలో కూడా ఉండటానికి వీల్లేదు. ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుంది. అర్థమైందా? గనుక వ్యక్తిగత పరిశుద్ధత ఎలా ఉంది? నీ పరిశుద్ధత ఏ లెవెల్లో ఉంది ఒకసారి ఆలోచించుకో. నా పరిశుద్ధత ఏ లెవెల్లో ఉందో ఆలోచించుకోవాలి. ప్రభు సహాయం కొరకు వేడుకోవాలి. ప్రభువా, ఈ విషయంలో నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఈ శోధనని జయించలేకపోతున్నాను, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను అని నీలో ఉన్న పాపాన్ని మొదట ప్రభు దగ్గర చెప్పుకోవాలి. నాలో నాకు ఏ పాపం కనబట్టలేదు దేవా, నేను ఎంత మంచిదాన్నో నీకు స్తోత్రం అనటానికి వీలు లేదు. అది పరిసయ్యుడి ప్రార్థన. దావీదు ఏం చేశాడంటే, దేవా నా హృదయాన్ని పరిశోధించు. నువ్వు పరిశోధించుకోలేవా దావీదు? నేను పరిశోధించుకోలేను.
నా ఆలోచనలు తెలుసుకో. ఏం దావీదు, నీ ఆలోచనలు నువ్వు తెలుసుకోలేవా? నాకు తెలియవయ్యా, అవి గబుక్కును బయటకు వస్తాయ్యా, నాకు తెలియకుండానే. దేవుడే తెలియజేయాలయ్యా నా పాపాన్ని. అవును, దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నవే. నువ్వు గొప్ప నీతిమంతుడు, నీతిమంతురాలు అనుకుంటున్నావేమో. దేవుని వాక్య వెలుగులోకి వచ్చినప్పుడు గొప్ప ప్రవక్త, ఆ ప్రవక్త అంటే నాకెంతో ఇష్టం, యెషయా ప్రవక్త. ఆయన ప్రవచించిన ప్రవచన వాక్యం ద్వారా నేను రక్షింపబడినాను. ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఆయన యెషయా గ్రంథం మొదటి 5 అధ్యాయాల్లో అందరినీ ఖండిస్తూ ఉన్నాడు. నరహంతకులారా మీకు శ్రమ, పాపులారా, బండి మోకులతో పాపం లాక్కునేవారులారా మీకు శ్రమ, ఇంటికి ఇల్లు కలుపుకునేవారులారా మీకు శ్రమ, సారాయి గ్లాసుల్లో పోసుకొని తాగేవాళ్ళారా మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అన్న ఆ ప్రవక్త దేవుని పరిశుద్ధత చూసిన తర్వాత అయ్యో నాకు శ్రమ అన్నాడు. నేను నశించి తిని నాకు శ్రమ. ఆయన ముఖ కాంతిలో యెషయా యొక్క రహస్య పాపాలన్నీ కనబడినాయి, మోషేకి కనబడినాయి. అందుకే మోషే రాసిన 90వ కీర్తనలో అంటున్నాడు, 90వ కీర్తన చూడండి, 90వ కీర్తనలో మోషే రాశాడు అది. అందులో అంటున్నాడు, మా దోషములు, 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచును. గనుక దేవా, నా హృదయాన్ని పరిశోధించు, నా ఆలోచనలు తెలుసుకో, నీకు ఆయాస్కరమైన మార్గం ఉందేమో చూడు, నిత్యమైన మార్గమున నన్ను నడిపించుము అని ప్రార్థన చేస్తా. కనుక పరిశుద్ధ మార్గంలో జీవించాలంటే మరి మనం పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం. వ్యక్తిగత పరిశుద్ధతలో పడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు పరిశుద్ధపరచుకోవాలి మనం. అందుకే 1 John 1:9 యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ఏమన్నాడు? మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయు. కనుక పరిశుద్ధంగా జీవించడానికి ముందు మనం పాప క్షమాపణ కొరకై ఒప్పుదల అవసరం. అంటే మన మనస్సాక్షిని పవిత్రపరచుకోవాలి. మన మనస్సాక్షిని పవిత్రపరిచేది ఏంటి? హెబ్రీ 9:14 హెబ్రీ 9:14లో మన మనస్సాక్షిని ఏది పవిత్రపరుస్తుంది? హెబ్రీ 9:14లో నిత్యుడగు ఆత్మ ద్వారా అంటాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను క్రీస్తుకి నిర్దోషిగా, పవిత్రునిగా అది అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తం అంటాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఇక మనస్సాక్షి శుద్ధీకరింపబడాలి అంటే క్రీస్తు రక్తం. కనుక క్రీస్తు రక్తము ద్వారా ప్రోక్షింపబడిన హృదయంలో మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి ఉంటుంది. కనుక అట్టి మనస్సాక్షి గలవారమై
మనము వ్యక్తిగత పరిశుద్ధతలో ముందుకెళ్ళాలి. ఆ విధమైన మనస్సాక్షి కలిగిన వారమై వ్యక్తిగత పరిశుద్ధతలో ముందుకు వెళ్ళాలి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. అన్కన్ఫెస్డ్ సిన్ మన జీవితంలో ఉండకూడదు. అంటే ఒప్పుకొనని పాపము మన జీవితంలో ఉండకూడదు. కారీ టెన్ బూమ్ అనే గొప్ప దైవజనరాలు ఒకసారి జ్వరం వచ్చిందంట. వస్తే సౌత్ ఆఫ్రికా నుండి ఒక గొప్ప దైవజనుడు ఆమె దగ్గరికి వచ్చాడంట. కారీ ఎలా ఉన్నావు అన్న అడిగాడంట. నాకు జ్వరం వచ్చిందయ్యా అన్నాడు. వెంటనే ఆయన అన్నాడంట, నీ జీవితంలో ఒప్పుకొనని పాపం ఏదైనా ఉందా అన్నాడు. జ్వరానికి ఒప్పుకొనని పాపానికి ఏంటి సంబంధం? కనుక మన జీవితంలో ఒప్పుకొనని పాపం ఉన్నప్పుడు అది సాతానికి అవకాశం ఇస్తుంది. మన జీవితంలో తప్పు మార్గంలో పోవడానికి ప్రేరేపణ ఇస్తుంది. కనుక అది చిన్నదైనా పెద్దదైనా మనము క్రీస్తు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా శుద్ధీకరింపబడి మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. ఇది వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత. ఈ వ్యక్తిగత పరిశుద్ధతలో ఎదుగుదల ఉంటుంది. గ్రోత్ అభివృద్ధి ఉంటుంది. ఈ వ్యక్తిగత పరిశుద్ధతలో స్థాన పరిశుద్ధత ఎంత ఉన్నతమైన స్థితిలో ఉందో అంత ఉన్నతమైన స్థితిని చేరుకోవాలని, ఆ స్టాండర్డ్ పొందుకోవాలని మనము ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధ జీవితంలో అభివృద్ధి, ఎదుగుదల, గ్రోయింగ్ ఇన్ సాంక్టిఫికేషన్, అనుదినము ఎదుగుదల. ఒక్కొక్క పాపం మీద జయం, ఒక్కొక్క తలంపు మీద, ఆత్మ సంబంధమైన పాపం మీద జయం. అందుకే 2 కొరింథీ 7:1 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో దేవుని యందలి భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేవుని యందలి భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకో. స్థాన పరిశుద్ధత ఏ ఉన్నతమైన స్థితిలో ఉందో ఆ స్థితిని అందుకోవడానికి ఆచరణలో వ్యక్తిగతంగా ప్రయత్నించు. విశ్వాసం ద్వారా ప్రయత్నించు. దేవుని శక్తి ద్వారా ప్రయత్నించు. పరిశుద్ధాత్మని శక్తి ద్వారా, నూతన స్వభావం యొక్క శక్తి ద్వారా, దేవుని వాక్యములో ఉన్న జీవము ద్వారా ప్రయత్నించి అభివృద్ధి చెందు. వ్యక్తిగత పరిశుద్ధతలో కూడా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. కనుక వ్యక్తిగత పరిశుద్ధతలో కూడా దినం ప్రభువును పోలేని ఆ స్థాన పరిశుద్ధత ఎంత ఉన్నతమైందో ఆ స్థితికి చేరుకోవడానికి మనందరము ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు స్థాన పరిశుద్ధత ఇచ్చినందుకై వందనాలు. నీవే నా కొరకు సదాకాలము నిలుచు ఒక్క బలిగా అర్పించబడి
ప్రాణం అర్పించి రక్తం చిందించి ప్రాణం అర్పించి నా కొరకు సిద్ధపరిచిన ఈ పరిశుద్ధతను బట్టి, ఈ స్థాన పరిశుద్ధతను బట్టి నాయన నీకు వందనాలు. నేను సంపాదించుకోలేదు, నీవు సంపాదించి నాకు ఇచ్చావు. కేవలం విశ్వాసం ద్వారానే నేను నీ యందు పరిశుద్ధుడనయ్యాను. కనుక ఈ పరిశుద్ధత జీవితం జీవించడానికి ముందు నీవే నాకు ఒక మంచి ప్రేరణగా ఈ గొప్ప సత్యాన్ని పునాదిగా ఉంచావు. ఈ గొప్ప సత్యాన్ని నేను నమ్మి ఆ సత్యం వలన వచ్చిన బలం వలన నీ ప్రేమ నీవు నన్ను ప్రేమించావు. ఆ ప్రేమ నన్ను బలపరిచే కొలది. నీవు నీ ఆత్మనిచ్చావు, ఈ ఆత్మ నన్ను బలపరిచే కొలది. నీవు నీ వాక్యం ఇచ్చావు, నీ వాక్యము నన్ను బలపరిచే కొలది. నీవు నీ సంఘాన్ని ఇచ్చావు, ఈ సంఘము నన్ను బలపరిచే కొలది. ప్రభువా, నేను పరిశుద్ధతలో దినదినము ఎదిగి నాయన ఆచరణ పరిశుద్ధతలో నాయన అభివృద్ధి చెంది వ్యక్తిగత పరిశుద్ధతలో దినదినము నీతో కూడా సమానమైన పరిశుద్ధతను అందుకోవాలని నాయన దినదినము అలాగూ జీవించుటకు నీ ఆత్మశక్తి నాకు దయచేయండి, నీ కృప నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధులుగా ఉండటయే ఆయన చిత్తం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసి, పరిశుద్ధతను కోరుకుంటున్నావా? పరిశుద్ధంగా జీవించాలని తీవ్రమైన వాంఛ నీలో ఉందా? ఎలాగున్నా పర్వాలేదులే అనుకుంటున్నావా? లేదు. యేసయ్య పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన వాక్యం పరిశుద్ధం, ఆయన ఆత్మ పరిశుద్ధం, మనం కూడా పరిశుద్ధులమే. గనుక పరిశుద్ధంగా ఉండడానికి ఆయనే సహాయం చేస్తాడు. భయపడిన అవసరం లేదు. పరిశుద్ధంగా నన్ను చేయి ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా. నాకు చేతగాని విషయాల్లో, నాకు శక్తి లేని విషయాల్లో నీవు నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే ప్రభు మనల్ని నడిపిస్తాడు. తన యొక్క పరిశుద్ధతలో మనల్ని నడిపిస్తాడు. సంఘాన్ని దీవిస్తాడు. మచ్చ అయినా, ముడత అయినా, కళంకమైన అటిది మరి ఏదీ లేకుండా సంఘము పరిశుద్ధ సంఘంగా ఉండడానికి యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. కనుక మనం పరిశుద్ధులము, గనుక పరిశుద్ధులముగా జీవిద్దాం. మనం పరిశుద్ధులము క్రీస్తునందు, గనుక పరిశుద్ధంగా జీవిద్దాం. అందుకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధేవా, నీకు వందనాలు. నీవు పరిశుద్ధుడు గనుక మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేసావయ్యా. మాకు ఇవ్వబడిన స్థాన పరిశుద్ధతను బట్టి వందనాలు. తిరిగి సంఘమంతా పరిశుద్ధపరచబడి నీ సన్నిధిలో పరిశుద్ధులుగా, నిందారహితులుగా, నిర్దోషులుగా జీవించాలని నీవు మమ్మల్ని ముందుగానే ఏర్పరచుకున్నావు, ప్రేమించావు, నిర్ణయించావు, సువార్త పిలుపునిచ్చావు, నీతిమంతులుగా తీర్చావు, పరిశుద్ధులుగా చేశావు, మహింపరిచావని నీ వాక్యంలో రాయబడింది. ఈ మహా గొప్ప కృప అంతటి కొరకై నీకే స్తుతి వందనాలు చెల్లిస్తూ అనుదిన జీవితంలో ఈ పరిశుద్ధతను మేము కాపాడుకోవడానికి నీ కృప మా అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.